కృపా మార్కెట్ ఈఓ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వారి సమక్షంలో మరియు మా సీనియర్ నాయకులు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారంటే అది ఎంతో అదృష్టంగా భావించవలసిన విషయం అన్నమాట. మరి దీనికి సీనియర్లు ఏకగ్రీవంగా వార్డు తీర్మానం చేసుకుంది. అలాగే నియోజకవర్గం కూడా ముందేగానే తీర్మానం చేసుకోవాలి. అలాగే ధర్మకర్త మండలి కూడా తీర్మానం చేసుకున్నారు. తిత్తి కృష్ణ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వారితో పాటు సీనియర్ నాయకులు మైల్పిల్లి వారు, అలాగే శ్రీను గారు, ముత్తి శ్రీను గారు, గణేష్ కుమార్ నాకు కలిసి దక్కింది. మళ్ళీ మీకు అందరికీ వాసుపుల్ గణేష్ ఎమ్మెల్యేగా గెలాలి తెలిసేటప్పుడు మీకు అందరికీ ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీ సెంటర్లో మీకు అందరికీ ప్రెస్ మీట్ పెట్టి ఓట్లు మీకు తగిలిస్తాను. చైర్మన్ గా ఆయన ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మైల్పిల్లి ఆదినారాయణ గారికి, అలాగే నాగల రాజేశ్వరి గారికి, అలాగే మా ముత్తి శ్రీను గారికి, అలాగే కుమారి గారికి, గాయత్రి గారికి, ఆదిలక్ష్మి గారికి, తాతప్పయ్య గారికి, పోలవారు లక్ష్మి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మన వాటిలో ఇంకా చాలా మంది కార్యకర్తలు అందరికీ కూడా కష్టపడే వాళ్ళకి ప్రతిఫలం ఉండదని చెప్పి తిత్తి కృష్ణ గారు 15 ఏళ్ళు వైసీపీ పార్టీలో కష్టపడ్డారు. ఈ రోజు మన హాస్పిటల్ గణేష్ కుమార్ గారు గుర్తించి ఆయనకి చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫలితం ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసిన వాస్తవానికి ఎప్పుడు కూడా ఈ వార్డు నాయకులు కార్యకర్తలు చైర్మన్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. మరి ఇంత మంచి అవకాశం ఒక్క జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం. ఎందుకంటే చెప్పింది చేసే ప్రభుత్వం కాబట్టి. అలాగే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇప్పుడే చెప్పారు ఓర్పు అవసరం అని. దయచేసి కార్యకర్తలు అందరికీ కూడా నేను కూడా వినియోగించుకుంటున్నాను, ఎవరు కంగారు పడద్దు. ఇంకా మంచి మంచి పదవులు అందరికీ వస్తాయి. ఎందుకంటే రాబోయేది మళ్ళీ జగనన్న రాజ్యం కాబట్టి. మరి ఇప్పటికే చాలా టైం అయింది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.